శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ వీరాంజనేయ స్వామి, భోలాశంకరుడు, నందీశ్వర స్వామి దశాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న యాకుత్పురా నియోజకవర్గంలోని కుర్మగూడ డివిజన్లోని చంద్రయ్య హట్స్ ఇప్పుడు చంద్రయ్య నగర్గా రూపాంతరం చెందడానికి విద్యను అభ్యసించిన యువత భక్తిభావనతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా జీవనాలు సాగించడానికి భగవన్నామ స్మరణ పూజలతో కలియుగంలో దైవనామ స్మరణ జపతపాదులు పూజలు మాత్రమే జీవితాన్ని ఈదవచ్చని అన్న పెద్దల నానుడిని వంట పట్టించుకున్నారు. చంద్రయ్య నగర్లో ఆలయంలో దేవతలు అనుగ్రహించడంతో భక్తులు తమకు తోచిన విధంగా ఒక్కొక్కరు ఒక్కో పని భక్తితో బాధ్యతగా తీసుకోవడంతో ఆలయ నిర్మాణ పనులు నిరాటంకంగా చకచకా పనులు జరగడం, దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారు కావడం, శ్రీ హనుమంతుల వారి జయంతి రోజున కార్యక్రమం 9/4/2025 రోజున ఉదయం నుండే శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు, ప్రతిష్టాపన కార్యక్రమాలు 12/4/2025 తేదీ వరకు వరుస కార్యక్రమాలతో పండుగ వాతావరణం చంద్రయ్య నగర్లో నెలకొననుంది. 50 మంది భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తరించాలని దేవాలయ కమిటీ ఆహ్వానిస్తున్నది. జై శ్రీరామ్ భయ్య అందరికీ. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పాతపట్టణం సైదాబాద్ మండల్ చంద్రనగర్లో 9, 10, 11, 12 విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఉన్నాయి. 9 తారీఖు గణపతి పూజ, గోపూజ 9 తారీఖు రోజున జరపబడుతుంది. 10వ తారీఖు సామూహిక హోమాలు జరగబడతాయి. 11వ తారీఖు వీరాంజనేయ స్వామి, శివలింగము, నంది, గణేశుడు, నవగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుంది. 12వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భంగా మార్నింగ్ వీరాంజనేయ స్వామికి అభిషేకం జరగబడుతుంది. దాని అనంతరం శ్రీరాముని కళ్యాణం కూడా జరపబడుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్ భయ్య. ఇక్కడ చంద్రయ్య నగర్, మన సైదాబాద్ చంద్రయ్య నగర్లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మరియు శివలింగం, నంది, వినాయకుడు, నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రాగలరని మనవి చేస్తున్నాము. ఇలాంటి విగ్రహ ప్రతిష్ట అందరికీ ఎక్కడ కూడా జరుగుతుంది కాబట్టి మీరు అందరు కూడా తప్పకుండా రావాలి. అందరికీ జై శ్రీరామ్ భయ్య. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నగరము సైదాబాద్ పక్కన చంద్రనగర్లో శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చిన్నలు, పెద్దలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ దాతలు చిన్న పెద్ద సహకరించిన వారందరికీ మా యొక్క నమస్కారం. మీరు తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానంగా రావాల్సి ఉంది. కంపల్సరిగా ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులయ్యి మమ్మందరినీ జయప్రదం చేసి ఆ స్వామివారి ఆశీస్సులను మీరు పొందగలరని మా యొక్క మనవి. అందరికీ జై శ్రీరామ్. మన మాదన్నపేట్ సైదాబాద్ కుర్మగూడ డివిజన్లో చంద్రయ్య నగర్లో గత 20-25 సంవత్సరాల నుంచి ఈ వీరాంజనేయ స్వామి గుడి కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అనేది కొంతమంది దాతలు ముందుకొచ్చి విగ్రహాల దాతలు, నవగ్రహాలు, నంది దాతలు ముంగల్కొచ్చారు. ఈ కట్టడానికి కూడా ఎంతోమంది వస్తు రూపకంగా, ధన రూపకంగా, శ్రమ రూపకంగా కూడా ముందుకొచ్చారు. వీళ్ళందరి శ్రమతోని ఈ కార్యక్రమము రేపు బుధవారం నుండి 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తారు. వాళ్ళతో సహా తెలియని వాళ్ళు కూడా రావాలి. వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరయ్యి భగవంతుని కృపను మీరు పొందగలరని, అలాగనే తీర్థ ప్రసాదాలు ఉంటాయి. పండితులది హోమాలు, యాగాలు మరియు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొంది ఇక్కడ ఉన్న భక్తులకు కానీ, ఇక్కడ ఉన్న శ్రమ చేసిన వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు అందించి మా బస్తీకి సహకరించి మీరందరూ వచ్చి మీ అందరి కృప వలన ఈ దేవాలయము ఇంత ముందుకు వచ్చింది. ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి. దాన్ని కూడా మీకు చాతనైనంత వరకు డొనేట్ చేసి మాకు సహకరించవలసిందిగా ఈ హ్యాపీ న్యూస్ తరపున మీకు విన్నపం చేయుచున్నాము.